హాయ్ హలో అందరికీ నమస్తే. పూజ చేసేటప్పుడు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు ఉంటాయి కదా, అవి నాకు తెలిసిన నియమాలు. కొన్ని నియమాలు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. మనం పూజ కొరకు ఉపయోగించే పూజా ద్రవ్యాలు మనకి కుడివైపున ఉండేటట్టు చూసుకోవాలి. దీపారాధన నేతితో చేస్తే కుడివైపున, నూనె దీపం అయితే ఎడమ వైపున ఉండాలి. ఎడమ చేత్తో ఉద్ధరణ నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకొని ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. ఒకవేళ మగవారు ఆచమనం చేస్తుంటే మీసాలకి గడ్డానికి ఆ జలం తాకకుండా చేయాలి. గంటను పువ్వుతో అర్చించిన తర్వాత మోగించాలి. గంటను, శంఖాన్ని, తమలపాకును, అలాగే పంచపాత్ర ఎట్టి పరిస్థితులలో నేలపై ఉంచరాదు. అంటే ఒక ప్లేట్ ఉంచి దానిపైన గంటని, శంఖాన్ని, అలాగే మన పంచపాత్ర ఉంటుంది కదా, అవి ఉంచాలన్నమాట. పువ్వులను కూడా, దేవునికి ఉపయోగించే పువ్వుల్ని ఎప్పుడూ కూడా రెక్కలుగా విడదీసి పూజించరాదు. మనం మామూలుగా ఏదైనా అకేషన్ ఉంటే డెకరేషన్ పర్పస్గా అయితే ఉపయోగిస్తుంటాం కదా, పువ్వుల్ని రెక్కలు విడదీసి, అలా అయితే చేయొచ్చు. కానీ దేవునికి ఉపయోగించే పువ్వుల్ని మనం రెక్కలుగా విభజించి పూజించకూడదు. తూర్పు, ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి మనం పూజ చేయాలి. మనం పూజలకి, జపానికి ఉపయోగించే ఆసనం లేదా పీట అనేది అనుష్ఠానం తర్వాత ఎవరికి వారే తీయాలన్నమాట. ఒకరి కూర్చున్న దానిని మరొకరు తీస్తే ఆ జప ఫలితం అనేది తీసిన వారికి సంక్రమిస్తుంది. ఒకవేళ భర్త వాడిన ఆసనాన్ని భార్య అయితే తీయవచ్చు. ఇక నైవేద్యం పెట్టేటప్పుడు శుచిగా ఉన్న పాత్రలో పెట్టాలి. నేలపై తుడిచి ముగ్గు పెట్టి ఆ పాత్రను ఉంచాలి. మనం ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు వట్టి నేలపైన కూర్చొని అసలు పూజ చేయకూడదు. పూజ అంటే భోగములు కలిగించినది అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను దేవతాశక్తులు గ్రహించి మనకు ఆనంద భోగాలను ఇస్తాయి. బహిష్టులు, స్త్రీలు మసలే చోట, వారి దృష్టి పడే చోట దేవతా పూజ, అనుష్ఠానం, దీపారాధన చేయకూడదు. ప్రతిరోజు కూడా పూజ చేయడానికి ముందు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా సమయంలో తప్పనిసరిగా పాదం కదపకుండా ఆసనంలో కూర్చోవాలి. ఆసనాన్ని చేతులతో మాత్రమే విరమింపచేయాలి. మనం మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే మట్టి ప్రమిద దీపాన్ని దేవుడి విగ్రహానికి ఎదురుగానే ఉంచాలి. వేరే చోట మాత్రం ఉంచకూడదు. అలాగే సమతూకంగా ఎలాంటి వంకర లేకుండా దీపాన్ని వెలిగించాలి. పగిలిపోయిన లేదా విరిగిపోయిన దీపపు కుందులు కానీ, దేవుడి ప్రతిమలు కానీ, విగ్రహాలు కానీ తక్షణమే పూజా గది నుంచి తొలగించాలి. ఇంట్లో ఉండే పూజా గది విశాలంగా ఉంటే కనుక పూజ ముగియటానికి ముందు 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రత్యేకంగా పూజలు చేసేటప్పుడు కనీసం మనం ఒక పురోహితునైనా పిలిచి దానం ఇవ్వాలి. దేవుడి గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరిసరాల్లో ఎలాంటి చెత్త చెదారం పేరుకుపోకుండా చూసుకోవాలి. మామూలుగా పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి అని అంటారు. ఇక మనం ఎప్పుడూ కూడా కూర్చొని మాత్రమే పూజ చేయాలి. అలాగే పూజ చేసే సమయంలో నుదిటిపైన బొట్టును మాత్రం తప్పకుండా ధరించాలి. మనం ఇంట్లో దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 ఒత్తులు వేసి వెలిగించాలి. 3 ఒత్తులు ఒకవైపు, ఇంకొక వైపు 3 ఒత్తులు, అలా మొత్తం 6 ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి. అదేవిధంగా సాయంత్రం దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోరాదు. మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థాన్ని 3 సార్లు తీసుకోవాలి. ఎందుకు అంటే తొలి తీర్థము శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మన్యాయ ప్రవర్తనకు. మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.